హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 33 అండ్ 34 గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 33 ఏం చెప్తుంది? తీర్పు మరియు డిక్రీని గురించి సెక్షన్ 33 చెప్తుంది. ఒక న్యాయస్థానంలో ఒక షూట్ వేసినప్పుడు ఆ న్యాయస్థానం అని విచారించి తీర్పు అనేది వెల్లడిస్తుంది మరియు వాటితో పాటు డిక్రీని కూడా వెల్లడిస్తుంది. ఈ తీర్పు మరియు డిక్రీ రెండు కూడా ఒకే సమయంలో వెల్లడించడం జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవాలా. ఆ డిక్రీ అనేది అంటే ఏమిటో మనం గత వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సెక్షన్ 34 ఏం చెప్తుంది? వడ్డీ నిబంధన అంటే దావా వేసినప్పటి నుంచి ఎలాంటి ఇంట్రెస్ట్లో వడ్డీ నిబంధనలు ఏర్పాటు చేస్తుంది అనేది మనకు ఈ సెక్షన్ చెప్తుంది. అయితే మనం వడ్డీ నిబంధనలకు సంబంధించి 3 రకాలుగా డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ప్రీషూట్ ఇంట్రెస్ట్. ఒక వ్యక్తి ఏం చేస్తా అంటే ప్రామిస్ నోట్ రాపించుకున్నప్పుడే వడ్డీ అనేది ఒప్పందము ఏర్పాటు చేసుకుంటారు, అది ఒకటి. మరియు చట్టబద్ధమైనటువంటి వడ్డీ నిబంధనలు కూడా అక్కడికి వర్తించడం జరుగుతుంది, అది ప్రీషూట్ ఇంట్రెస్ట్గా చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి పెడెంట్ లైట్ ఇంట్రెస్ట్. ఈ పెడెంట్ లైట్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే దావా వేసినప్పటి నుంచి తీర్పు వెల్లడించే వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ను ఏర్పాటు చేస్తుందని చెప్పేసిదే పెడెంట్ లైట్ ఇంట్రెస్ట్గా చెప్పవచ్చు. అయితే అది న్యాయస్థానం విచారించి సముచితమైనటువంటి ఇంట్రెస్ట్ను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఇంత ఇంట్రెస్ట్ అని కరెక్ట్గా చెప్పలేము. తర్వాత వచ్చేసి రెండోది పోస్ట్ డిక్రీ ఇంట్రెస్ట్. పోస్ట్ డిక్రీ ఇంట్రెస్ట్ అంటే ఏమిటంటే డిగ్రీ వెలువడించిన తర్వాత ఇంత తేదీ వరకు అని చెప్పేసి ఈ సమయం వరకు ఉంటుంది, మరి అలా ఆ సమయంలో ఎంత ఇంట్రెస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేటువంటిదాన్ని పోస్ట్ డిగ్రీ ఇంట్రెస్ట్గా చెప్పవచ్చు. సో అయితే వచ్చినటువంటి మొత్తంలో 6% కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ విధించకూడదు అనేది కూడా చెప్తుంది. అది ఫ్రెండ్స్ మనకు వడ్డీ నిబంధనలు సెక్షన్ 34 అనేది చెప్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాణిజ్య దావాకు సంబంధించిన విషయాల్లో ఇంట్రెస్ట్ డిఫరెన్స్గా ఉంటాయి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఈరోజు యొక్క సెక్షన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.